అఖిల భారత రైల్వే విశ్రాంత ఉద్యోగుల సమాఖ్య కాకినాడ బ్రాంచ్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రైల్వే పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గాయత్రీదేవి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వాణిప్రభ మాట్లాడుతూ మహిళా సాధికారత, మహిళల హక్కులు, బాధ్యతలు, ఆర్థిక స్వావలంబన గురించి వివరించారు. అదేవిధంగా కార్యక్రమంలో లక్ష్మీ పాపాయి, వైదేహి, రమ్యశ్రీ, శైలజలు మహిళల ఆర్థిక స్వావలంబన గురించి ప్రసంగించారు. అనంతరం మహిళలను ఘనంగా సత్కరించి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్రావు, రమణరావు, రాఘవరావు, ముత్యాల రామకృష్ణ, కెవి రమణరావు, సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ బుధరాజు సత్యనారాయణరాజు, రమణ, నారాయణ, జిలానీ పాషా, పెద్ద సంఖ్యలో మహిళలు, రైల్వే విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పురుషులకు చెప్పాలో లేకపోతే స్త్రీలకు చెప్పాలో లేకపోతే ఇది ఇంత అందంగా జరుపుతున్నందుకు పురుషులకు ధన్యవాదాలు చెప్పాలో మరి అర్థం కావట్లేదు. ఇది నాణ్యానికి ఒక ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు, పౌష్టికాహారం ఇదంతా తీసుకోవడం ఇవన్నీ తగ్గిపోయి ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈవేళ రేపు. ఎవరికి వండుకునే ఓపిక లేదు, పిల్లల్ని పెంచుకునే ఓపిక లేదు. ఎంతసేపు ఆర్డర్ పెట్టుకోవడం, ఆ ప్యాకెట్ చింపుకోవడం, తినేయడం, ఆ ప్యాకెట్లు కూడా బయట పారేసి ఓపిక లేదా పక్కన